కారణం ఏమంటే ముందు మాదిరిగా ఆర్టిస్టులని కెపాసిటీని బట్టి, ఆయన రూపురేఖలను బట్టి, వాళ్ళ దమ్మును బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి వేషాలు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళ రికమెండేషన్ బట్టి, వాళ్ళ చెంచాలకు ఉండేటువంటి పరిస్థితులు బట్టి, వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి, ఈ బ్యాక్గ్రౌండ్ను బట్టి, కులాలను బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈరోజు. 10 మందికి ఏదైనా ఉపయోగపడాలా? లేదు, నా మాట వల్ల ఒకడో ఇద్దరు అన్నా ఎవడో అన్నా బుర్రుండి ఆలోచన చేసేట్లుగా ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఆలోచన చేసి బుర్ర తెచ్చుకొని ఇండస్ట్రీకి మేలు జరిగేట్లుగా నడుచుకుంటారని ఆశిస్తాను నేను కూడా ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే నా ఒక మాట వల్ల ఎవరో ఒకరన్నా 10 మందిలో ఒకరన్నా మనసు మారి వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఇది తప్పు కదా అని ఆలోచన రావాలండి. హీరోలు కృష్ణ గారు సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళు. 100 మందికి ఎవరన్నా కానీ డైరెక్ట్గా కృష్ణ గారే డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, వేషం మీద మా వానికి వేషం ఏంటి చెప్పండి సార్ అని. అంత రెస్పెక్ట్ ఉండేది ఆర్టిస్టులకి, కో ఆర్టిస్టులకి. ఇప్పుడు ఏ హీరో చెప్తున్నాడండి పిలిచి ఇతనికి వేషం ఏవయ్యా నా ఫ్రెండ్ అయినా అని చెప్తున్నాడా? ఫ్రెండ్ అని చెప్పుకునేందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ అన్యాచురాలిటీకి పోయి పబ్లిక్ రిలేషన్స్తో దూరం అవుతారో, ఈ పబ్లిక్ యొక్క పల్స్ వీళ్ళకి తెలీదు. వీళ్ళంతకు వీళ్ళు ఊహల్లో ఉంటారు మేము పితామహులని. బట్ అయితే వాళ్ళకున్న కెపాసిటీ ఇంతే. పబ్లిక్ పల్స్ తెలియనోడు ఏ స్థాయిలో ఉన్నా పతనమవుతాడు ఎప్పటికన్నా కానీ. ఇది మనది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. ఎందుకన్నా ప్రధానమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే, ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ వాగ్దానాలు చేస్తారు ఎవరు నిల్చున్నా. అంటే మా అధ్యక్షుడినో మా కమిటీకో, అదే సంస్థకు ఉన్నటువంటి పరిమితి ఒక చిన్న గ్రామ పంచాయతీకి ఉన్నంత పరిధి. అవును అవును. దానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు విధులు ఏమీ లేవు. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ. అవును. మీకేమనిపిస్తుంది అంటే లేనిది ఆపాదించుకొని వీళ్ళు మన సినిమా పీపుల్ ఎట్లంటే, చిత్రపూర్లో ప్రభాకర్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా కూడా ప్రజలకి, మహానుభావుడు మంచి హృదయంతో చేశాడు. కానీ ఆయన గాన డెవలప్మెంట్కి ఇచ్చి, ఒక డెవలపర్స్ని పిలుచుకొచ్చి డెవలప్మెంట్కి ఇచ్చి ఆ ల్యాండ్ కట్టి పేదవాళ్ళకి కార్మికులకి అలాగే ఇస్తూ అమ్మేదానికి వీలు లేకుండా చేసిందంటేనే పర్మనెంట్గా ఉండేది. వాళ్ళకి లైఫ్ లాంగ్ పర్మనెంట్గా వాళ్ళ వంశం ఉండొచ్చు. అమ్మేదానికి లేదనింటేనే ఇప్పుడు ఆయన పేరు మోగుతూ ఉండేది. ఆయన ఒక్కసారిగా దానం చేసేసి చేతులు దురుపుకొచ్చాడు పాపం. ప్రేక్షకులకి నమస్కారం. మనం సినిమా రంగంలో సుమారు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు పైచిలుకు ఆ రంగం మీద ప్రేమ కొద్దీ, ఆ రంగంలో రాణించాలన్న ఆశ కొద్దీ చాలామంది అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. పోరాటం అని ఎందుకు అంటున్నానంటే, ప్రతిరోజు ఆ కోరికని చంపుకోలేక, అలాగని అవకాశం వచ్చే వరకు, అవకాశాలు దొరికే వరకు ఆ రంగాన్ని వదిలిపెట్టకుండా ఆ రంగం వెంట పరుగులు తీస్తూ ఎప్పుడు ఆ కళామ తల్లి కరుణించిద్దా అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా కోసం ప్రయత్నం చేస్తున్న కళాకారుల్లో మనకి వయసు రీత్యా 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎక్కడ ఆ కోరికని తగ్గనివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ తను కొన్ని మెట్లు ఎక్కారు. ఒకప్పుడు హీరోగా నటించినటువంటి వ్యక్తి ఈ రోజున సినిమా సుబ్బన్నగా తన ప్రయత్నాన్ని, తన కెరియర్ని కొనసాగిస్తున్నటువంటి శ్రీ సుబ్బారెడ్డి గారు మనతోటి ఉన్నారు. వారి మాటల్లో వారి ప్రయాణం ఎలా సాగింది, వారి అంతరంగంలో ఉన్నటువంటి భావాల్ని మనం వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. మీది సుదీర్ఘ ప్రయాణం, సుమారు 40 సంవత్సరాల ప్రయాణం అనుకుంటాను. లేదు అట్లా లేదు, ప్రయాణం ఏం లేదు. నేను చిత్ర పరిశ్రమకు 1992లో ఎంటర్ అయినా. అప్పుడు రోజా గారు సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, సెల్వమణి గారు డైరెక్టర్. రోజా గారి భర్త.
అప్పటికి భర్త కాదు, ఉమ్, అప్పుడు డైరెక్టర్ అయినా. ఉమ్, సరే మనకు లోకల్ పరిచయాల వల్ల వాళ్ళ మదర్ గారు మా ఊరే మదనపల్లి, మా సొంత ఊరు మదనపల్లి దగ్గర ఆర్సిఎస్ దగ్గర ఊరు. అక్కడ పరిచయం అయిన దానివల్ల వాళ్ళ మామగారు నాకు పరిచయం, వాళ్ళ నాన్నగారికి పరిచయం. అలా పరిచయంతో నాకు వేషం ఇచ్చారు. అందులో నేను ఫస్ట్ రోజా గారు పునీత్ ఇస్తారు, మహాభారతంలో అప్పట్లో సీరియల్ వస్తానండి, దుర్యోధనుడు వేషం వేశాడు పునీత్ ఇస్తారని. ఆయన కాంబినేషన్లో ఆమె లాస్ట్ స్టూడెంట్స్, నేను లాస్ట్ స్టూడెంట్స్. ఆమెకు ఆపోజిట్గా క్యారెక్టర్, ఆయన జడ్జిగా రోల్ క్యారెక్టర్. అది సమరం అని తెలుగు, తమిళ్లో అధిరథపడాయని. అది ఫస్ట్ ఆమెతో ఆ సినిమాతో ఎంట్రీ అయ్యాను. బట్ స్క్రీన్లో ఫస్ట్ రిలీజ్ అయింది బదిలీ, సివిరెడ్డి గారు. అందులో మంచి వేషము. తర్వాత మా ఇంటి ఆడపడుచు కాటగడ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఆ సార్ నాకు మంచి రోల్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు. అలా మొదలైంది నాది. అలా మొదలైన తర్వాత సినిమాల మీద ప్రభావం అయితే నాకు చిన్నప్పటి నుంచినే ఉండింది ఆసక్తి. మేము ఆ రోజుల్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణరాజు సినిమాలు బాగా చూసేవాళ్ళము. అందులో చిన్నప్పుడు రోజుల్లో కృష్ణ గారి ఫేవరెట్ మేము. మళ్ళీ వయసు పెరగంగా కూడా చిరంజీవిని కూడా లైక్ చేసాము. అలా వాళ్ళ పెద్ద నటులను చూసిన తర్వాత మనం కూడా తెర మీద కనపడాలనేటువంటి తాపత్రయము ఎక్కువగా వచ్చింది. సరే, మన ఆర్థిక పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు నేపథ్యంలో నేను చిన్న కుటుంబీకులైన దానివల్ల అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని ఒకసారి ట్రై చేశాను. అప్పుడు ఆర్థిక స్తోమత లేని దానివల్ల అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరలేకపోయాను. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పీరియడ్లో ఉన్నారు. వాళ్ళ తర్వాత పీరియడ్లో మనం జాయిన్ కావాలని లాస్ట్ బ్యాచ్ అని ట్రై చేద్దామని చూస్తూనే, బట్ అయితే మనకు అవకాశం లేకపోయింది. తర్వాత మేము చదువుకొని కాలేజీ లైఫ్ ముగించుకొని అలా జీవితంలో ఉండిపోయిన తర్వాత ఒకసారి ఈ సివిరెడ్డి గారు మా ఊర్లో సినిమా చేస్తానంటే లోకల్లో అతనికి లొకేషన్లు మంచి చెడ్డ అప్పట్లోనే మనకున్న ఇంట్రెస్ట్ వల్ల కంటిన్యూ చేసిన తర్వాత ఆయన దాంట్లో మంచి వేషం ఇచ్చిన తర్వాత వచ్చిపోయేవాడిని హైదరాబాద్కి, ట్రావెల్ చేసేది మొదలైంది. అలా 2002, 2006 అట్లా మధ్యలో సినిమా ఉన్నప్పుడు వచ్చేది, నలుగురిని పరిచయం చేసుకునేది, మళ్ళీ సినిమా చేసేది, ఊరికి పోయేది. అట్లా ఉంటే నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు కలిగినారు. అందువల్ల నీకు ఖాళీగా ఉన్నప్పుడు 4 రోజులు వచ్చేది, షూటింగ్కి ఎవరైనా పిలిస్తే వచ్చి వెళ్ళిపోయేవాడిని. అలా 30 సినిమాలు దాకా చేశాను అప్పట్లో. మళ్ళీ పిల్లలు పూర్తిగా 3 ఆడపిల్లలు నాకు. పెద్ద అమ్మాయి పేరు సౌందర్య అని, రెండో అమ్మాయి హేమప్రియాంక, మూడో అమ్మాయి దేవశ్రీ అని, 3 ఇంజనీరింగ్ చదివించి పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, కుటుంబ నేపథ్యంలో నా తల్లిదండ్రుల కోసము, ఊర్లో లోకల్ పరిస్థితుల కోసము నేను సినిమా ఫీల్డ్ 15 ఇయర్స్ రాలేదు ఇక్కడ. ఆ 15 ఇయర్స్కు ముందు ఊర్లో నేను ఖాళీగా ఉండకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మా ఫాదర్ని మా గ్రామ సర్పంచ్గా చేశాను. తర్వాత తాలూకా చైర్మన్గా చేశాను. మళ్ళీ జిల్లా సెక్రటరీగా నేను చేశాను. అలా మా చిన్న కుటుంబమే, బిలో మధ్యతరగతి కుటుంబమే. ఆశలు ఎక్కువ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి, కానీ తీరని కోరికలు కాదు. కానీ అలా చేస్తూ ఉన్న క్రమంలో కృష్ణ గారితో విలనగా చేసేటువంటి అవకాశం ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అంజిరెడ్డిని. అందులో లిటిల్ గ్యాంగ్ అని ఒక సినిమా, అందులో పాట కృష్ణ గారికి ఆపోజిట్ నర్రా గారు నేను చేశాము. చిన్నపిల్లల సబ్జెక్ట్ అదే. అలా ఆల్ కమెడియన్స్ కాంబినేషన్ చేశాను. అందరితోనే కలిసి కాంబినేషన్లు చేసుకుంటూ ఉన్న టైంలో సరైన బ్రేక్ రాలేదు, సరైన హిట్ సినిమా కాంబినేషన్ పడలేదు మాకు అప్పట్లో నా ఫిజికల్గా. మళ్ళీ పూర్తిగా అవాయిడ్ చేసిన తర్వాత పిల్లల కోసమయ్యి, కుటుంబ నేపథ్యంలో పిల్లల కోసమయ్యి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కూడా, ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకి అయిన తర్వాత మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వచ్చి ఒక 6 సినిమాలు చేశాను. వీరసింహారెడ్డితో మంచి పేరు వచ్చింది, బాలయ్య బాబు సినిమాలో. లక్కీగా ఆయన సినిమా ద్వారా, ఒక హిట్ సినిమా ద్వారా మళ్ళీ సెకండ్ టైం రన్ కావడం అనేది ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయము. బాలయ్య బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ పడడం కూడా నాకు అదృష్టమే.
తర్వాత రీసెంట్గా అజయ్ ఘోష్, నాగమహేష్, గుండు సుదర్శనము సీనియర్ ఆర్టిస్టుల దగ్గర డామినేషన్ మంచి రోల్ దొరికింది. అజయ్ ఘోష్కి ఆపోజిట్ రోల్ చేశాను, అది కూడా రిలీజ్ అయితే నాకు పేరు వస్తుంది. రీసెంట్గా ఓ సినిమాలో ఫాదర్గా చేశాను, అది రిలీజ్ అయింది, పేరు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళ అబ్బాయి సినిమాలో కూడా వేషం వేశాను, రజనీ కాంబినేషన్లో. అది కూడా డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గా సముద్ర సినిమా దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను, డబ్బింగ్ కూడా చెప్పాను. ఇప్పుడు మెయిన్ విలన్గా కూడా 2 సినిమాలు, చిన్న సినిమాలు చేస్తున్నాను, దగ్గరలో షూటింగ్ చేయాలంగా. అంత మాత్రం జరిగింది సార్. మీరు వీరసింహారెడ్డితోటి రీఎంట్రీ ఇచ్చాను, మంచి క్యారెక్టర్ దొరికింది దానిలో అని చెప్తున్నారు. బాలయ్య బాబు గారు ప్రవర్తన అంటే విన్నదాని ప్రకారం లేదు, కొన్ని సందర్భాల్లో మనం చూసిన దాని ప్రకారం ఎవరైనా సెల్ఫీ అడిగినా పక్క బోన్ నెట్టేయటం, లేకపోతే ఫోన్ విసిరేయటం, అంటే ఒక మనిషిని ఆయన ఉన్న పరిస్థితిని వదిలేసుకొని సతాయించేటప్పుడు ఎవరైనా అదే చేస్తారు. ఈవెన్ బాలయ్య గారి ప్లేస్లో మరొకరున్నా పేషెన్సీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి వర్కే ఇంపార్టెంట్. ఆ వర్క్ని డిస్టర్బ్ చేసేటప్పుడు ఎవరైనా సహజంగా స్పందిస్తారు. ఇది కామన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏ మూడ్లో ఉండారు, ఏం ప్రాబ్లంలో ఉండారు. పబ్లిక్లో అతను ఒకడే ఉంటాడు, వీళ్ళు పబ్లిక్ వేల మంది, లక్షల మంది ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయలేము, అన్ని సిచ్యుయేషన్స్లోనూ ఒకలాగా బిహేవ్ చేయలేమండి. ఊరికి అనుకుంటాం, కానీ వాళ్ళు ఉన్న టెన్షన్స్లో ఒక పక్క షూటింగ్ ఉంటుంది, ఒక పక్క ఫ్యాన్స్ ఉంటుంది, ఒక పక్క అందరినీ సాటిస్ఫై చేయాలా, పైగా పొలిటీషియన్. నాకు తెలిసి బాలయ్య బాబు కాంబినేషన్ మేము చేయలేదు, కానీ అంటే బాలయ్య బాబు కాంబినేషన్ నాకు చూడలేదు, నేను దగ్గరగా నేను చేయలేదు. అయితే బాలయ్య బాబు గురించి నేను వినడం ఏంటంటే, మీరు అన్నట్టు బయట టాక్ ఉంది, అలా ఆయన వాంటెడ్లీ ఎక్కడ అంతరాశగా చేసిన సందర్భం రాలేదు. పొలిటికల్లో ఉండొచ్చు, ఆయన పొలిటికల్లో ఆయన ఆడ ఏమి విపరీతం చేసినారో ఏమో మనం పొలిటికల్లో మనం చూడలేదు. కానీ సినిమా పరంగా ఎత్తుకుంటే ఆ సినిమా ఆడియన్స్ని ఎప్పుడు కానీ ఆయన ఫ్యాన్స్ని ఎప్పుడు ఎక్కడ మరీ చీప్గా చేయలేదు. పొలిటికల్ ఫ్యాన్స్ని ఏమన్నా చేసింటే మనకు దాని మీద మనం కామెంట్ చేయలేము. మన హీరోగా నా కళ్ళ ముందర మనము అతనితో కాంబినేషన్ చేయలేదు, కానీ బట్ వ్యక్తిగతంగా మాత్రము సెట్లో అందరితోనే బాగుంటారు. నా సర్టిఫికేట్ ఆయనకు అవసరం ఉండదు నేను అనుకోను. ఆయన పెద్ద లెజెండరీ సీనియర్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, అందరూ అభిమానులు కలిగినటువంటి ఫ్యామిలీ కదా ఇండస్ట్రీలో. కాబట్టి నా కొత్తగా వచ్చిన మనిషిని కావచ్చు, లేదు నేను ఫాలోయర్ కావచ్చు, నేను ఒకవేళ వయసు రీత్యా అనుభవం ఉండొచ్చు, కానీ బాలయ్య బాబు లాంటి వాళ్ళకి, మెగాస్టార్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళు, నేనే కాదు, నాలాంటి వాళ్ళు సర్టిఫికేట్లు అవసరం లేదని నా అభిప్రాయం. మీరు కృష్ణ గారితో చేశారు, సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారు ఆన్ స్క్రీన్ మీద ఓకే, డైరెక్టర్ ఏది చెప్తే అది వన్స్ ఆయన కమిట్ అయ్యారు సినిమాకి అంటే డైరెక్టర్ ఈజ్ ద బాస్ అనేది ఆయన నియమావళి. అంటే డైరెక్టర్ ఎలా చేయమంటే అలా చేసే ప్రయత్నం మాత్రమే ఆయన చేస్తారు. ఎక్కడ స్టోరీలోనో ఇంకో దానిలోనో వన్స్ ఆయన ఇది అయింది అంటే దానిలో వేలు పెట్టడం కానీ, లేదు ఇలా మారు అలా మారు అని డైరెక్టర్కి డైరెక్షన్ చెప్పడం కానీ చేయరు అనేది మా తరం వాళ్ళు వినది. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి సెట్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంది? నేను కృష్ణ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్, బాగా ఇష్టము. ఫ్యాను ఎంతోమంది ఫ్యాన్స్లో నేను కూడా. నాకు కృష్ణ గారు సింహగర్జన షూటింగ్ మా ఊర్లో చేశారు. 45 days ఉన్నారు మా ఊర్లో. 45 days డైలీ వ్యూ చేసేవాడిని కృష్ణ గారిని. అప్పుడు నాది చిన్న వయసు, 6వ క్లాస్ చదువుకుంటున్నాను. నాకు 13 ఏళ్ళు ఉంటాయి అప్పుడు వయసు. కృష్ణ గారిని నేను చిన్నప్పటి నుంచి కాకుండా వయసు అయిన తర్వాత కూడా ఆయనతో విలన్గా చేసే భాగ్యము దొరికిన తర్వాత కూడా అతను చూశాను. ఆ రోజు ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారు కృష్ణ గారు. కృష్ణ గారి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా వేలెత్తి చూపినటువంటి ఇండస్ట్రీలో రామారావు అభిమానులు ఎక్కువ సంపాదించిండొచ్చు. నిజ జీవితంలోనే హీరోనే, సినిమా పరిశ్రమలోనే హీరోనే. నంబర్ 1 మనిషి అంటే కృష్ణ గారే. కృష్ణ గారి యొక్క మంచితనానికి వెలకట్టలేము, కొలత వేయలేము. అంత గొప్ప మనిషి, అంత గొప్ప నటులైన ఆయన ఏ రోజు ఇంత చిన్న ఆవగింజంతా కూడా ఒక్కరిని కానీ హర్ట్ చేసినాడు కాదు. ఆయన ప్రొడ్యూసర్స్ దేవుడు. నాకు తెలిసి కృష్ణ గారు మీకు దృష్టిలో ఒక హీరోలాగా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో తెలుగు ఇండస్ట్రీకి 2-3 దేవతలు ఉన్నారండి.
ఆ రోజుల్లో తయారు చేసిన వాళ్ళలో కేవీ రెడ్డి, నాగిరెడ్డి, విజయ వాళ్ళు, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎట్లా హీరోలకి ఎట్లా దేవతలైనారో, ఆ రోజుల్లో ఆ తరంలో రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు లాంటి వాళ్ళని తయారు చేసిన వాళ్ళైతే, దాని తరంలో సెకండ్ తరంలో వచ్చిన కృష్ణ గారు, కృష్ణరాజు గారు, దాసరి గారు చెరగని ముద్రేశారు ఇండస్ట్రీలో. ప్రభాకర్ రెడ్డి గారు, విలన్ ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే కార్మిక సమస్యలు, ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్, కార్మికులు అన్ని శాఖల్లో ఉండేటువంటి టెక్నీషియన్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా తల్లో నాలుగులా ప్రవర్తన చేశారు దాసరి గారు, మహానుభావుడు. దీనిలో మీరు చెప్పిన దానిలో ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారి విషయానికి మీరు ప్రస్తావించారు కాబట్టి చిత్రపురి కాలనీ అవును, ఖచ్చితంగా ఆయన శ్రమ, పదే పదే ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరి చుట్టూ కూడా ఆయన తిరిగి చిత్ర యూనిట్ని పరిశ్రమగా గుర్తించాలి, చిత్ర పరిశ్రమ అనే పద్ధతిలోకి దీన్ని మార్చి దీనిలో కార్మికులు ఉంటారు, ఆర్థికంగా అవకాశం లేని నటులు ఉంటారు, వారందరికీ కనీసం హైదరాబాదులో సొంత ఇల్లు ఉండాలి అనే కళతోటి మన చిత్రపురి కాలనీ నిర్మాణానికి ప్రభాకర్ రెడ్డి గారు విశేషమైన కృషి చేశారు. అందుకే ఆయన పేరుతోటే చిత్రపురి కాలనీని నిర్మాణంలో ప్రభాకర్ రెడ్డి గారి చిత్రపురి కాలనీ అనేటువంటి టైటిల్ తోటి మన హైదరాబాద్లో పెట్టారు. దురదృష్టం ఏంటంటే, సరే మీకు ఆ విషయంలో ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు, చిత్రపురి కాలనీలో చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు కాకుండా బయట వ్యక్తులకి ఆ ప్లాట్ల అలాట్మెంట్ కానీ ఇంకోటి కానీ ఎవరికైతే అర్హులకు చెందాలో వాళ్ళకు మాత్రమే కాకుండా అనర్హులకి వెళ్తుంది అనేది ఓ రకంగా చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు కరెక్ట్గా ఇప్పటిదాకా స్పందించిన వ్యక్తులు నాకు కనిపించలేదు. నేను చెప్తాను చూడండి, నాకు తెలిసిన కాటికి మీరు అన్నారు అవగాహననే, అది అవగాహన, దాని పుట్టు పూర్వోత్తరము, దాని చరిత్ర మొత్తము ఇంతో అంత తెలిసిన వాళ్ళు నేను కూడా ఒకడు. నేను సినిమా నటునిగానే కాదు, రాజకీయంలో కూడా నేను స్పాట్లో స్పందించే గుణం ఉండదు నాకు. మంచి చేస్తే చిన్నోడైనా పెద్దోడైనా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా. నా దృష్టిలో తప్పని నా మనసు కనిపిస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తినైనా క్వశ్చన్ చేసే మెంటాలిటీ ఉండేవాడిని, క్వశ్చన్ చేసేవాడిని. నేను అలాగే పెరిగాను, ఇంత వయసుకు వచ్చాను. చిత్రపురి ఏర్పడడానికి మూల కారణం వచ్చిందని చెప్తా చూడండి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఫిలిం ల్యాండ్ షిఫ్ట్ అయినప్పుడు మొట్టమొదట నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు ఆయన మన ఎన్టీ రామారావు గారు ఇద్దరు మాట్లాడుకొని వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఈయనకు 7 ఎకరాలు ప్రభుత్వం నుంచి రాయితీ వచ్చింది సినిమా స్టూడియో కట్టడానికి. ఆయనకు 14 ఎకరాల దాకా గండిపేటలో ఆయన కోరిన చోటు ఇచ్చారు. సరే, దాని చదువు ఆయన కొనుక్కున్నాడు, ఈయన కొనుక్కున్నాడు, డెవలప్ చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, డెవలప్ అయినారు. చిత్ర కార్మికులు మెడ్రాస్ నుంచి రమ్మన్న వాళ్ళ గురించి నాగేశ్వరరావు ఆలోచన చేయలేదు, రామారావు ఆలోచన చేయలేదండి. వీళ్ళంతా పెద్ద పెద్ద హీరోలు, సినిమా ఫీల్డ్లో వాళ్ళు పైకి వచ్చారు. ఆయన వాళ్ళ దగ్గర విలన వేషాలు వేసే ఈయన మొట్టమొదటి ఇక్కడికి వచ్చినప్పుడు సారథి గారు, వీళ్ళు ఆర్టిస్టులు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూర్చునేటప్పుడు మనము విశ్రాంతి తీసుకునేదానికి మనకి ఏదన్నా ఎక్కడ కూర్చునేది అనేసి వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేసినప్పుడు కారణం ఏమంటే, మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్ ఉంది. ఈ క్లబ్లో కలిసి అలవాటు వీళ్ళందరికీ ప్యాక్ ఆడుకుంటూ సరదాగా అందరూ ఎవరున్నా కానీ అఫీషియల్స్ అన్నీ సౌత్ ఇండియాలో మన సౌత్ మెడ్రాస్లో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళందరూ ఆడ కలుస్తూ ఉన్నారు ఆంధ్ర క్లబ్లో. అలాంటిది ఇక్కడ పెట్టుకుందామని, ఇక్కడ వీళ్ళు ఫిలిం క్లబ్ అని ఒకటి పెట్టుకుందామని సారథి గారు అందరూ ఫస్ట్ మాట్లాడుకుని ఫిలిం క్లబ్ కోసం ట్రై చేశారు వీళ్ళంతా, ఆర్టిస్టులంతా. అప్పటికి కూడా ఎవరికి ఐడియా రాలేదు. ఏమని, మనము అరే మనతో పాటు చిన్నోళ్ళు ఉండారే, మెడ్రాస్ నుంచి వస్తారే, వాళ్ళకి ఇల్లు ఎట్లా, భోజనం ఎట్లా, ఎవరికీ థాట్ రాలేదు. అటువంటి టైంలో అక్కడ ఆయనకు ల్యాండ్ ఉండింది చిత్రపూర్లో, 10 ఎకరాల ల్యాండ్, 15 ఎకరాల ల్యాండ్ ఉండింది. ఎవరికి? ప్రభాకర్ రెడ్డి గారికి కొని పెట్టుకున్నాడు అతను, సొంత ఓన్ ల్యాండ్. ఆ టైంలో ఈయన ప్రభాకర్ రెడ్డి గారు క్లబ్లో ప్యాక్ ఆడుతూ ఉండే క్లబ్లో ఉన్నప్పుడు ఆయనకు ఐడియా వచ్చి, అరే మనం ఇట్లా కూర్చుంటున్నాం, పాపము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడు కావాలి కదా, దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాము అని పాపము సారథి గారు ఆయన ఫస్ట్ డిస్కస్ చేసుకొని, సారథి గారు తెలిసి ఉంటుంది మీకు, కమెడియన్, వాళ్ళు మాట్లాడుకుంటూ అలా స్ప్రెడ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతో మాట్లాడి ఈయన దానికి ఫస్ట్గా ఎవడిస్తాడే ఆ ల్యాండ్, గవర్నమెంట్ ఇచ్చేది లేదు ఏం లేదు అనేటువంటి భావన వచ్చిన టైంలో ఈయన మొట్టమొదటి ఇండస్ట్రీకి నేను ఇస్తాను 10 ఎకరాలు అని చెప్పి ఆయన సొంతం ల్యాండ్ ఆయన 10 ఎకరాలకు పైన ఇచ్చాడు.
10 ఏమో ఇచ్చాడు, 1 ఎకరా అటు ఇటు ఇచ్చాడు. ఆ సొంత ల్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ తిరిగారు. అప్పుడు మరిచెన్నారెడ్డి గారు మళ్ళీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇటువంటి ల్యాండ్స్ దానము ధర్మం చేసి ఇంకో ఇంప్రూవ్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ అని. అప్పుడు మనకు దాదాపు 60 ఎకరాలు 40 ఎకరాల పైన ఏదో ఉంది ఇప్పుడు మొత్తం టోటల్గా. అదే దానిపైన అంత డెప్త్గా పోలేదు. కానీ నేను ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు చిన్న పొరపాటు చేశారు పాపం. అంటే ఆయనకు మోసం తెలియని మనిషి. మీరు అన్నారు కదా చిత్రపూర్లో బయట వాళ్ళు ఎంటర్ అయినారు ల్యాండ్ అమ్ముకుంటున్నారు అని, దానికి సమాధానం ఇదే. చిత్రపూర్లో ప్రభాకర్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా కూడా ప్రజలకి, మహానుభావుడు మంచి హృదయంతో చేశాడు. కానీ ఆయన గాన డెవలప్మెంట్కి ఇచ్చి, ఒక డెవలపర్స్ని పిలుచుకొచ్చి డెవలప్మెంట్కి ఇచ్చి ఆ ల్యాండ్ కట్టి పేదవాళ్ళకి కార్మికులకి అలాగే ఇస్తూ అమ్మేదానికి వీలు లేకుండా చేసిందంటేనే పర్మనెంట్గా ఉండేది. వాళ్ళకి లైఫ్ లాంగ్ పర్మనెంట్గా వాళ్ళ వంశం ఉండొచ్చు. అమ్మేదానికి లేదని అంటేనే ఇప్పుడు ఆయన పేరు మోగుతూ ఉండేది. ఆయన ఒక్కసారిగా దానం చేసేసి చేతులు దులుపుకొచ్చినాడు పాపం. వీళ్ళేం చేసినారు, దాన్ని ఊరికే ఉప్పనంగా వచ్చిందని చెప్పేసి కొంతమంది కట్టుకునే వాళ్ళు 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, 15 లక్షలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంతా రకరకాల మనుషులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇండస్ట్రీ పీపుల్ పాపం సామాన్య కార్మికులు ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, ప్రాణానికి వచ్చినప్పుడు ఈ ఆస్తిని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల బయట వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ వైజు అయిపోయింది. అది అపార్ట్మెంట్ టైప్ బిజినెస్ టైప్ అయిపోయింది. ఉండేవాళ్ళు పెట్టుకున్నారు, లేని వాళ్ళు అమ్ముకునేసినారు. తర్వాత ఆ చిత్రపురి కాలనీలోకి సామాన్య కార్మికుల స్థాయిలో ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇచ్చేసిన తర్వాత, ల్యాండ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పడిన తర్వాత దాసరి లాంటి వాళ్ళు పాపం బిజీగా ఉండే టైంలో దాసరి గారు ఎన్నో సమస్యలకు పరిష్కారం చేశారు, కృషి చేశారు పాపం. దీంట్లో దాసరి గారికి అగ్రస్థానం ఇవ్వచ్చు, తర్వాత స్థానం ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వచ్చు, లేదా ప్రభాకర్ రెడ్డి గారికి మొదటి స్థానం ఇవ్వచ్చు, దాసరి గారికి ఈక్వల్గా సమాన స్థానం ఇవ్వచ్చు. కార్మికుల కోసం పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు. తర్వాత లోకల్ రాజకీయ నాయకులు ప్లస్ అది కాస్ట్లీ ల్యాండ్ అయిపోయాలకే ఆ ల్యాండ్లకి మాఫియాలాగా పొలిటికల్ మనుషులు వాళ్ళు వీళ్ళు ఎంటర్ అయిపోయి కొంచెం డబ్బున్న వాళ్ళు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో నిజాయితీ మనుషుల కంటే మంచి వాళ్ళ కంటే రౌడీజము డబ్బు ఉండే వాళ్ళ మాట చెల్లుబాటు ఎక్కువగా అవుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అలాట్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అలాట్మెంట్స్, ఒక కులస్తులకు అలాట్మెంట్స్, మంచి వాళ్ళకి అలాట్మెంట్స్ లేకుండా ఇలా అవకతవకలు ఎన్నో జరిగినాయనేటువంటి బ్లేమ్స్ వచ్చినాయి. నేను చేయడం కాదు అది, అలాంటి సమస్యలు పేపర్లకంతా వచ్చినాయి. ఏది నిజము ఏది అబద్ధము అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళే అక్కడ చలామణి అయినప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎలక్షన్లో గెలిచినప్పుడు, వాళ్ళ చేతుల్లో పోయినప్పుడు మీరు నేను చేసేది ఏముంటుంది? మీరన్న అభిప్రాయంతో వ్యక్తిగా మీరు నేను దానిలో దూరి చేయగలిగేది ఏమి ఉండకపోవచ్చు. కానీ ప్రజలకైతే పాపం నేను అనేది ఏంటంటే వాస్తవానికి అవకాశం లేని వాళ్ళకి చెందాలి. అది సినిమా పరిశ్రమకు సంబంధించి ఆర్థికంగా అవకాశం లేని వ్యక్తులకి కనీసం ఉండటానికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సామాన్య కార్మికులకి ఇచ్చేదానికోసమే అది పెట్టినారు. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని బిజినెస్ చేసేసినారు. నేననేది ఏంటంటే దానికి ఇప్పుడు మీరు చూసిన ఏంటి వాస్తవానికి నాకు తెలిసి అర్హులకి చెందాలి. వ్యక్తుల గురించి వద్దు మనకి, ఇప్పుడు అర్హులకి చెందాలి. ఇప్పుడు దానికి ఏం చేయాలి? దాని టైం దాటిపోయింది. ఎందుకు దాటిపోయింది అంటామంటే టోటల్ అంతా కమర్షియల్ చేసేసారు. ఇప్పుడు జేడీ అపార్ట్మెంట్ టైప్ మాదిరి కట్టేసి వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసేసి సేల్స్ పెట్టారు. ఇప్పుడు సేల్స్ అంటే ఏమి, ప్రాపర్టీ ఓన్ ప్రాపర్టీ కొనుక్కోండి అమ్ముకోవచ్చు, వానికి ఆ రైట్ ఉంటుంది. మనం దానికోసం చేయలేం కదా. అందువల్ల దానికి సొల్యూషను చేయి దాటిపోయి వెళ్ళిపోయి చివరంచులో ఉంది. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పి ఉపయోగం లేదు. అంటే నేననేది ఏంటంటే అది అచ్చంగా ప్రభుత్వ భూమి, ప్రైవేట్ వ్యక్తులది కాదు. ప్రభాకర్ రెడ్డి గారు దానంగా ఇచ్చినా సరే ప్రభుత్వానికి ఇచ్చాడు, ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వలేదు. అవును, అది ప్రాపర్టీ కంప్లీట్గా ప్రభుత్వానికి చెందిన భూమి. ప్రభుత్వం ఏ అవసరానికైనా వాడచ్చు ఒక జీవో ద్వారాగా. ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? నేను అనేది ఏంటంటే చెందాలి మీకు కాన్సెప్ట్. ఇప్పుడు మీకు చిన్న పాయింట్ సూక్ష్మంగా కొంచెం అర్థం చేసుకోండి.
ప్రభుత్వానికి వన్స్ ఒక్కసారి ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇస్తా ఉన్నాను నేను ల్యాండ్ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కమిటీ ఒకటి ఏర్పడింది. కమిటీ డెసిషన్స్ తీసుకునింది. కమిటీ ఏం డెసిషన్స్ తీసుకునింది? మనం ఇల్లు కడదాము, పేదవానికి ఇస్తాము, దానం చేస్తాము అనేసి చేసినారు. దానం చేసేసినాక వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయిపోతుంది ప్రాపర్టీ. అది అమ్ముకోవచ్చును అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాడికి బాధ వచ్చినప్పుడు వాడు అమ్ముకున్నాను నేను అంటాడు. దాన్ని మనం ఏం చేయలేము. ఒకరి సంసారాన్ని మనం ఈదలేం కదా. ఏదో ఇంతో అంత సాయం చేయొచ్చు కానీ టోటల్గా నెత్తినేసుకొని అందరినీ చేయాలంటే కష్టం కదా. నేను అనేది ఏంటంటే కార్మికుడికి సినిమా పరిశ్రమకు చెందిన ఏ వ్యక్తికి ఇచ్చినా సరే అతను అమ్ముకోవటమో ఇంకోటో ఏదో చేయొచ్చు. కానీ అసలు అలాట్మెంటే సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు అవుతుంది అనేది కదా వాదన. ఇప్పుడు ఆ సమస్య మీద పరిష్కారానికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు అన్న ప్రశ్నని వేరే వాళ్ళకి వస్తూ ఉంది అనేది మీరు గమనిస్తున్నారు. నేననేది మీలాంటి మంచి మనసు ఉండి ప్రజల కోసం మాట్లాడేటువంటి తత్వం ఉన్న మిమ్మల్ని నేను కోరేది ఏమంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక మనిషి XYZ ఒక మనిషికి అలాట్ చేసినారనుకోండి, దానికి బిఫోర్ ఏం చేస్తారంటే వీళ్ళు బలవంతంగా తెలివిగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వీళ్ళ మాటనే ఒక చిన్న కార్మికుని పేరు మీద అలాట్ చేస్తారు. వీళ్ళు చేసేసి దాన్ని మళ్ళీ అమ్మేస్తారు. అర్థమైందా? వాని పేరు అలాట్ చేసుకుంటాడు, వానికి ఏదన్నా ఇంత అంత ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితులు వాడు ఉంటాడు. పాపం వాడు వాళ్ళకే ఫేవర్గా మాడతాడు. ఎందుకంటే పిలిచి డబ్బులు ఇస్తాడు నీకు అంటాడు వాడు. వీడు బలవంతుడు అండి. సీట్లో కూర్చుండే వాళ్ళంతా బలవంతులు. బలవంతంగా ఉండేవాళ్ళు బలహీనుడు ఎప్పుడు కానీ ఏం చేయలేడు. ఒక్కడే ఏం చేయలేడు. అలా నీకు అలాట్మెంట్లు చేంజ్ అయినప్పుడు లీగల్గా నువ్వు క్వశ్చన్ చేయలేవు కదా. వాడు అమ్ముకుంటే రైట్ ఉంది కదా. అలా జరుగుతూ ఉన్నాయి అక్కడ చిత్రపూర్లో. మీరు దాన్ని మహామహులు కూడా ఎంటర్ అయ్యి ఏం చేయలేకుండా పోయేదానికి ఏమంటే మనకున్న చట్టాలు లొసుగులు అక్కడున్న వీక్నెస్లు ఇండస్ట్రీలో ఉండే పీపుల్ కోఆపరేట్ చేయకుండా పోవడము అనేటివి చాలా ఉన్నాయి సమస్యలు. చిత్రపూర్లో తలకాయ పెట్టామంటే మనం కూడా విచిత్రంగా ఉంటాం. అట్లుంటుంది పరిస్థితి. నేననేది ఏంటంటే చిత్ర పరిశ్రమ పెద్దలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ మీరు ఏం సూచన చేయదలుచుకున్నారు? నేను ఒక్కటే ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, మీరు ఏమన్నా బిజినెస్ చేయండి, ఏం చేసినా కూడా అల్టిమేట్గా ఇప్పుడు చిత్ర పరిశ్రమ పేరు చెప్పుకునే కదా చిత్రపురి కాలనీ అని చెప్పుకొని దానికి ఒక ఎలక్షన్ పెట్టుకొని దానికి ఒక బాడీ పెట్టుకొని దానికి ఒకటి ఇచ్చేస్తున్నారు కదా. అక్కడున్న పెద్దలు నేను అనేది ఏంటంటే అరే మనం చేస్తాం అనేది వాళ్ళ నిజాయితీకి వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం. అది ఏం చేసినా మనం అల్టిమేట్గా మన చిత్రపూర్లో ఉండే వాళ్ళకి మేలు చేస్తాము అనేటువంటి భావంతో మేము ఉండాము అని వాళ్ళు అంటారు. వాళ్ళు లేరు అంటే సరైన కమిటీని వీళ్ళు వద్దు మనకు అన్యాయం చేస్తున్నారు అని ఆ కమిటీలో ఉండే మెంబర్లు అనుకోవాలా. బట్ అయితే కమిటీలో ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సిన మనుషులు నింపుకునేసినారు ఆల్రెడీ. మీకు అదే చెప్తున్నా, చివరి ఎడ్జ్లో ఉంది. మీరు క్వశ్చన్ చేస్తూ ఉండేది చివరి ఎడ్జ్లో ఉన్నాం మనం. దాటిపోయింది, చేయి దాటిపోయింది, పెదవి దాటిపోయింది, చేయి దాటిపోయింది, అన్నీ అయిపోయింది. చిత్రపురి సమస్యలు ఏదన్నా ఉంటే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయ్యే బాడీనే సహాయం చేయాల ప్రభుత్వము. ప్రజాస్వామ్యయుతంగా లేకుండా మధ్యలో ఎంత బలవంతులు పోయి ఏం చేసినా కూడా లీగల్గా మనము అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉండాలి. అలాగే సరే, చిత్రపురి కాలనీకి సంబంధించి ఎవరైతే సినిమా పెద్దలు ఉన్నారో ఒక్కసారి చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికుల యొక్క ఘోషను వినండి. కనీసం వాళ్ళు కృష్ణానగర్లోనో ఇంకో చోటో ఇందిరానగర్లోనో చిన్న చిన్న గదుల్లో వాళ్ళ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు. దయచేసి మానవత్వంతో ఒకసారి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దల్ని, అలాగే చిత్ర పరిశ్రమకి చెందినటువంటి ప్రభుత్వానికి చెందిన మంత్రి గారిని, వీరందరినీ కూడా మా ఛానల్ ద్వారాగా ఒకసారి మానవత్వంతో దయచేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిశీలించి నిజమైన అరువులకి అందే ప్రయత్నం చేయమని మా ఛానల్ ద్వారాగా ఒకసారి సుబ్బారెడ్డి గారితో కలిసి నమస్కరిస్తూ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి దీన్ని వ్యాపార పద్ధతిలో కాకుండా మానవతా దృక్పథంతో ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి పెద్దలు ఏ సంకల్పంతో అయితే ఈ చిత్ర పరిశ్రమకి చిత్రపురి కాలనీకి భూములు ఇచ్చారో ఆ భూములు వాళ్ళకి చెందే పద్ధతిలో దయచేసి ఒకసారి పరిశీలించమని అందరినీ కోరుతున్నాం. అలాగే అన్న, ఇప్పుడు ఇది చిత్రపురి కాలనీకి సంబంధించి ఎలా ఉంటే
తమిళనాడు నుంచి తెలంగాణకి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి ఆ రోజున చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయింది. అవును. షిఫ్ట్ అయిన తర్వాత నడిగర్ సంఘం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు మురళీమోహన్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, తొలి దశలో ఇక్కడ ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి తెలుగు ఆర్టిస్టుల కోసం అచ్చంగా చెప్పాల్సి వస్తే ఒక సంఘం ఉండాలి లేదా సంస్థ ఉండాలి అనేది కోణంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అనేది ఆ రోజున స్థాపించారు. సరే, ఒక 5 సినిమాలు చేసి ఉండటం, లేదు కొన్ని క్యారెక్టర్లు చేసి ఉండటం, కొన్ని ప్రామాణికతతోటి ఆ రోజున 5,000 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ₹1,00,000 వరకు కూడా మాలో మెంబర్షిప్ కావాలంటే దాన్ని కేటాయిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే అది ఒక చిన్న సంస్థ, ఒక 700 మంది 2,000 మంది ఉన్నటువంటి సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల సంస్థ. అవును. అంతవరకే కదా. అవును. ఎందుకన్నా ప్రధానమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే, ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ వాగ్దానాలు చేస్తారు ఎవరు నిల్చున్నా. అంటే మా అధ్యక్షుడినో మా కమిటీకో, అదే సంస్థకు ఉన్నటువంటి పరిమితి ఒక చిన్న గ్రామ పంచాయతీకి ఉన్నంత పరిధి. అవును. అవును. దానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు విధులు ఏమీ లేవు. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ. అవును. మీకేమనిపిస్తుంది అంటే ఒక లేనిది ఆపాదించుకొని వీళ్ళు మన సినిమా పీపుల్ ఎట్లంటే, సినిమా పీపుల్కి పొలిటికల్కి చాలా తేడా ఉంది. సినిమా పీపుల్ ఎట్లంటే ఒక 20,000 నుంచి 40,000 మధ్యలో ఉండరు అన్ని శాఖలు కలిపి. 24 శాఖలు కలిపి. దీంట్లో డామినేషన్ ఎవరు? హీరోలు. హీరోల తర్వాత ఎవరు? డైరెక్టర్లు. వీళ్ళిద్దరి తర్వాతనే మిగతా వాళ్ళు. వీళ్ళిద్దరిదే డామినేషన్ ఉంటుంది ఎప్పుడు. ప్రొడ్యూసర్ది కూడా ఉండదు, వీళ్ళదే ఉంటుంది డామినేషన్. ఈ 40,000 మందిలో ఈ ఒక హీరో కొంచెం ఎస్టాబ్లిష్ అయినాడంటే వాడు 5-6 సినిమాలు, ఒక 10 సినిమాల వరకు చేయగలిగినటువంటి స్తోమత ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు అని అనుకుంటే ఇంకా వాడికి అడుగులకు మడుగులు ఎత్తి గులాములు అయిపోతారు. కారణం ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, చిన్న వేషాలు వేసేవాళ్ళు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఆయన చెప్తే నాకు వస్తుంది, లేదు ఆయనతో మనం బాగుంటే మనకు వేషాలు దొరుకుతాయి అనేటువంటిది ఇండస్ట్రీలో ఉన్నటువంటి సహజ గుణము. కారణం ఏమంటే ముందు మాదిరిగా ఆర్టిస్టులని కెపాసిటీని బట్టి, ఆయన రూపురేఖలను బట్టి, వాళ్ళ దమ్మును బట్టి, వాళ్ళ టాలెంట్ను బట్టి వేషాలు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళ రికమెండేషన్ బట్టి, వాళ్ళ చెంచాలకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి, ఈ బ్యాక్గ్రౌండ్ను బట్టి, కులాలను బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈరోజు. ఉన్న విషయం చెప్పనండి. వాస్తవంగా కృష్ణ గారు, రామారావు గారు ఉన్నటువంటి ముందు ఫీల్డ్, ఆ రోజు కథ, ఆ రోజు కమామిషు పక్కన పెడితే, ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ డామినేషన్ అయ్యిందో అప్పుడు నీకు ఇండస్ట్రీ అంతా ఏమవుతుందంటే వాళ్ళకు బెండ్ అవుతుంది. వాళ్ళకు బెండ్ అయినప్పుడు బిజినెస్ పీపుల్ని ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ కూడా ఇక్కడ కొత్త హీరో ఎదగాలన్నా, కొత్త ఆర్టిస్ట్ నిలబడాలన్నా చాలా బయట అనుకున్నంత ఈజీగా లేదు. ఈ చిన్న సర్కిల్లో ఉండి అలవాటైపోయి ఎప్పుడైతే వానికి అందరూ పాదాభివందనం చేస్తూ వస్తారో, ఉన్న 10 మంది పాదాభివందనం చేస్తూ వస్తారో, ఎప్పుడైతే సెలబ్రిటీ అవుతాడో అతను న్యాచురాలిటీ కోల్పోతాడు. ఒక డైరెక్టర్ కూడా అంతే. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఎవరు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, అసిస్టెంట్ డైరెక్టర్లతో హ్యాపీగా లేడు. డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, సాటి ఆర్టిస్టులతో హ్యాపీగా జోవియల్గా సీన్లు చేసే పరిస్థితులు లేవు. అంత ఆర్టిఫిషియల్గా ఉంది. వేషాలు ఇచ్చేదానికి కూడా ఒక ఆఫీసుకు పోయే వాళ్ళకి పాపం సరైన రెస్పెక్ట్ లేదు. పోయిన వాళ్ళు కూడా డైరెక్టర్ మగం చూసే పని లేదు. ఎవరో చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారు, ఆయన ఏదో చిన్న డైలాగ్ ఉండే వేషము ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇట్లా నీకు బిజినెస్ ఇది కూడా ట్రెండ్ మారిపోయింది సార్. ఈ ట్రెండ్ మారిపోయిన దానివల్ల ముందున్నటువంటి హ్యాపీనెస్, మేమంతా ఆర్టిస్టులము, మేమంతా ఒకటి అనేది లేదు. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ హ్యుమానిటీ బిహేవియర్లో తేడా వచ్చేసిందో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయినారు అందరూ. సక్సెస్ ఉండదు, సినిమాలు తీయలేరు. ముందు మాదిరిగా ఒక డైరెక్టర్ దాసరావు గారు సంవత్సరానికి 10 సినిమాలు తీసేవాళ్ళు, హీరోలు కృష్ణ గారు సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళు. 100 మందికి ఎవరన్నా కానీ డైరెక్ట్గా కృష్ణ గారే డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, వేషం మా ఊరికి వేషం ఏంటి అవి చెప్పండి సార్ అని. అంత రెస్పెక్ట్ ఉండేది ఆర్టిస్టులకి, కో ఆర్టిస్టులకి. ఇప్పుడు ఏ హీరో చెప్తున్నాడండి పిలిచి ఇతనికి వేషం ఏవయ్యా నా ఫ్రెండ్ అయినా అని చెప్తున్నాడా? ఫ్రెండ్ అని చెప్పుకునేది నామోషిగా ఫీల్ అవుతున్నారు.
ఎప్పుడైతే వీళ్ళు ఈ అన్యాచురాలిటీకి పోయి పబ్లిక్ రిలేషన్స్తో దూరం అవుతారో ఈ పబ్లిక్ యొక్క పల్స్ వీళ్ళకి తెలీదు. వీళ్ళంతకు వీళ్ళు ఊహల్లో ఉంటారు మేము పితామహులని. బట్ అయితే వాళ్ళకున్న కెపాసిటీ ఇంతే. పబ్లిక్ పల్స్ తెలియనోడు ఏ స్థాయిలో ఉన్నా పతనమవుతాడు ఎప్పటికన్నా కానీ. ఇది మనది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, మీరు అన్నట్టు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, ఈ గ్లామర్ ఫీల్డ్ ఎలక్షన్ చిన్నదైనా కూడా ఆ పెద్ద మనుషులు వచ్చినప్పుడు 2 పులులు కొట్లాడుకుంటే ఊర్లో పెద్ద పంచాయతీ అయినట్టు, అది చిన్న పంచాయతీ అయినా కూడా, చిన్న ఎలక్షన్ అయినా కూడా గ్లామర్గా ఉండేవాళ్ళు ఫైట్ చేసేటప్పుడు డిస్కషన్ ఎక్కువ వస్తుంది, వైడ్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి, ప్రపంచమంతా తెలుస్తుంది కాబట్టి దానికి ఆ కాంపిటీషన్ ఇది నీకు దాని గురించి చెప్పాల్సి వచ్చింది. నేను అనేది ఏంటంటే, సరే ఆర్టిస్ట్ కాకముందు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషి ఆర్టిస్ట్ అవుతారా సార్? ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ కాకపోయినా సార్ మనుషుల్ని దూరం చేసుకునే దానికి కొలబద్ద లేదు సార్. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మానవత్వంతో ప్రేమతో చేయాలండి. ఇప్పుడు ఇష్టమైన పని ఇప్పుడు నీకు ఇష్టమైన పని జర్నలిజము మీరు చేస్తున్నారు, ఛానల్ ద్వారా ఏదో మంచి విషయాలు చెప్పాలనే తపంతో మీరు మాట్లాడుతున్నారు. మేము కూడా ఛానల్ ద్వారా కూర్చొని మాట్లాడేసేది కాదు, 10 మందికి ఏదైనా ఉపయోగపడాలా, లేదు నా మాట వల్ల ఒకడో ఇద్దరు అన్నా ఎవడో అన్నా బుర్రుండి ఆలోచన చేసేట్లుగా ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు ఆలోచన చేసి బుర్ర తెచ్చుకొని ఇండస్ట్రీకి మేలు జరిగేట్లుగా నడుచుకుంటారని ఆశిస్తాను నేను కూడా ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే నా ఒక మాట వల్ల ఎవరో ఒకరన్నా 10 మందిలో ఒకరన్నా మనసు మారి వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఇది తప్పు కదా అనే ఆలోచన రావాలండి. వాస్తవానికి ఏంటంటే ఒక హీరోకి 30 కోట్ల రూపాయల మార్కెట్ ఉందనుకుంటే వచ్చేసారి సినిమాకి 30 కోట్ల రూపాయల బడ్జెట్ అడుగుతాడు. అతని రెమ్యునరేషన్ కావచ్చు, సినిమా స్థాయి కావచ్చు, ఇది క్రమంగా పెంచుకుంటూ వెళ్తే సార్ ప్రొడ్యూసర్ అనేవాడు బతుకుతురా? సార్ ఈ విషయం నేను క్లారిటీ ఇస్తాను చూడండి, నాకు కూడా అనుభవం ఉంది ఈ విషయంలో. నేను కూడా టెలిఫిలిమ్స్ తీశాను, అన్నీ తీశాను, 4 శాఖల మీద నాకు ఇంతో అంతో కొంచెం అనుభవం కొద్దిగా తెలిసిన కాడికి చెప్తాను. ఇండస్ట్రీలో వాడు చేసినాడు, వీడు చేసినాడు, వీడు చెడు చేసినాడు, వాడు చెడు చేసినాడు కాదు. పబ్లిక్ ఎవరు మాకు ఇలాంటి సినిమాలు తీయండి అని ఎవరు అడగరు, వాస్తవంగా చెప్తా ఉంటా. ఆ రోజుల్లో భార్యాభర్తల బంధము, రక్త సంబంధాలు, రక్త కన్నీరు, ఇలా ప్రేమతో కూడుకున్న కుటుంబ చిత్రాలు తీస్తూ ఉండ్రి. వాళ్ళు జనంలోకి వదులుతా ఉండి జనాలు చూస్తూ ఉండ్రి చెప్పేది. తర్వాత విఠలాచార్య వచ్చి కామెడీ చేసి సినిమాలు చేశా, ఆయన తీసా, అలాంటి సినిమాలు చూసినారు, బాగా అర్థం చేసుకోండి. తర్వాత రాఘవేంద్రరావు, రామారావు కూడా వేషాలు 60 ఏళ్ళల్లో కూడా వేషాలు వేసిరి, అందమైన సినిమాలు తీసిరు వాళ్ళు. ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చేటప్పుడు రతి మన్మథ, రాసలీలలో ఇలాంటి సినిమాలు కొంతమంది తీసిరి. ఎప్పుడు చూడనివి కనపెట్టిన ఏందో చూపిస్తాడు అనేటువంటి ఆశతో ఆ ఆడియన్కి డైవర్ట్ చేసినోడు వాడు. అంటే వాడు దుర్బుద్ధితో సినిమా తీసినాడు. అక్కడ ఉండే ప్రొడ్యూసరు, డైరెక్టరు బాగా అర్థం చేసుకోండి, సమాజాన్ని డైవర్ట్ చేసినాడు. మనము డైరెక్టర్గా ఉండేవాళ్ళము, వాళ్ళు చూడరు, సినిమా ఆడదు కాదు. మనం అందరం మాట్లాడుకొని సినిమాలన్నీ ఎలాగే తీస్తే ఇలాంటి సినిమాలు అందరూ చూస్తారు. ఎందుకు చూడరు? చూస్తారు. వీళ్ళ బుద్ధి ఒకరి బుద్ధి ఏంటో నేను ఇలా థాట్, సమాజంలో సెక్స్ సినిమాలు చూస్తారు, ఇలాంటి మంత్రాల సినిమాలు చూస్తారు అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ ఫ్రస్ట్రేషను, వీళ్ళ బాధను జనంలో రుద్దుతారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ హీరోలు, మీ కొడుకులు హీరోలు అయినప్పుడు, డైరెక్టర్ల కొడుకులు కావచ్చు, హీరోల కొడుకులు కావచ్చు, దరిద్రంగా ఉంటారు చూసేదానికి. రుద్దుతారు 5 సినిమాలన్నీ వేసి, 5-6 సినిమాలు తీసి ఆడియన్స్ చూడటం లేదా? మీ కొడుకుల్ని ఆదరించడం లేదా? నేను అడుగుతూ ఉంటా ఈరోజు. అలాగే మీరు కూడా ఫ్యామిలీ సినిమా తీయండి, ఒక సినిమా నష్టమైతే 2వ సినిమా తీయండి, మంచి సినిమాలు తీయండి. ఎందుకు చూడండి? మీ కొడుకుల్ని చూసినప్పుడు మంచి సినిమా చూడరా? ఒక సినిమా ఫ్లాప్ అవ్వకూడదు, ప్రచారం చేసేది ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా బాగలేదు, ఎవరు చూడరని మాట్లాడితే పనికి మాలిన సినిమాలు తీసుకుంటూ రుద్దేది, బిజినెస్ మాట మాట్లాడేది. అందుకు సినిమా వాతావరణం చెడిపోయింది. వాస్తవానికి దీన్ని ఏమీ క్వశ్చన్ చేయలేము. కారణం ఏమంటే అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ డిపెండ్ అయ్యేది ఒక ప్రొడ్యూసర్ మీద. ప్రొడ్యూసర్ అనే అతను నేను ఈ సినిమా తీస్తానంటే దానికి మనం కాదనేదానికి రైట్ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేవాడు, ఇది బిజినెస్ కాబట్టి, సినిమా ఫీల్డ్ కూడా బిజినెస్ అయిపోయింది కాబట్టి. ముందు మాదిరిగా కళాఖండాల సినిమా తీస్తా నేను కళ కోసం ఉండా అనే మాటలు కానీ, అలాంటి ఆర్టిస్టులు కానీ, అలాంటి డైరెక్టర్లు కానీ ఏదో కొంతమంది ఉండొచ్చునేమో కానీ 90% లేరు. ఇప్పుడు మాట చెప్పేది విశ్వనాథ్ గారు
ఎలాంటి హీరో అయినా సరే ఎవరైనా సరే ఆయన వేలో సినిమాలు తీశారు. ఆయన తీసింది 10 సినిమాలే. ప్రపంచ ప్రఖ్యాతి ఆయనకుంటే ఖ్యాతి ముందర 100 సినిమాలు తీసిన దర్శకులకు లేదు. 10 సినిమాలు తీసినాడు, సమాజానికి ఉపయోగపడినాడు ఆయన. ఎందుకు ఆయన మీ మీద డబ్బులు ఆశపడినాడా? ఈ పక్క 1000 కోట్లు కొడదాము, ఈ పక్క బిజినెస్ అంతా ఆక్రమించుకుందాము, ఆంధ్ర అంతా మనం అమ్ముకుందాము అని ఏమి సాధించినారు మీరంతా? పెద్ద పెద్ద సినిమాలు తీసి ఏమి సాధించినారు? పెద్ద డబ్బులు పోగి సేమించుకోపోయినారు. విశ్వనాథ్ గారు 10 సినిమాలు తీసి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినారు. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోవాలా. ఒక్క సినిమా తీసినా వజ్రవరెడ్డి సినిమా చేయాలా. మాతృదేవో భవ ఇప్పటికీ మర్చిపోము. దాంట్లో ఇంత కూడా రాదు. బడ్జెట్ ఇంతే. ప్రతి ఒక్కడు కంట్లో రక్తం వచ్చేదో ఏడుస్తూ వస్తాడు. అలాంటి సినిమాలు తీస్తే ఎందుకు రావాలండి? మనమే గిర్ర తీసుకుంటున్నాము. ఒక కాంతారా హిట్ అయింది కన్నడలో, ఒక 100 సినిమాలు స్టార్ట్ చేసినారు కాంతారా అని. అంటే మన దగ్గర మన మీద మనకే నమ్మకం లేదా? మీరు నా క్వశ్చన్ ఇది ఇండస్ట్రీకి. మిత్రులారా, మన ఇంటర్వ్యూ ఆశాంతం మీరు చూశారని నేను భావిస్తున్నాను. ఎవరైతే 17, 18 సంవత్సరాలు లేదు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి, నేను కూడా ఆ వయసు దాటి వచ్చిన వ్యక్తిగా, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరిపక్వత స్థాయి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వారు తెలియక XYZకి ఇన్ని డబ్బులు ఇస్తే నన్ను హీరోగా ప్రమోట్ చేస్తాడు, XYZకి ఇన్ని డబ్బులు ఇస్తే నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రమోట్ చేస్తాడు, లేదు నేను అందంగా ఉన్నాను అని పొగడగానే ఓకే అని ఊహించుకొని ఎక్కడ కూడా మీ జీవితాలని దయచేసి సినిమా కోసము, సీరియళ్ళ కోసము మీ ఆర్థిక పరిస్థితిని, మీ జీవితాల్ని పణంగా పెట్టి చేయకండి. ఇవాళ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ, మీరు ఒక చిన్న మొబైల్ తోటి ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ప్రపంచంలో మీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోవచ్చు. దయచేసి ఇవాళ ఉన్న టెక్నాలజీని, మీకు అందుబాటులో ఉన్న వనరుల్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకొని, మీరు ఏదైతే నటన రంగంలో ఆసక్తిని కనపరుస్తున్నారో వాటిని మీకున్న పరిధి మేరకు మిమ్మల్ని మీరు ఎలాబరేట్ చేసుకుంటూ, ఏ వ్యక్తిని కూడా ఇంకొక వ్యక్తి పై స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయరు. అదొకసారి గమనించండి. మనల్ని మనమే ఫోకస్ చేసుకోవాలి, మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాల్సింది కూడా మనమే. దయచేసి ఈ గమనించండి. ఎక్కడ కూడా మీరు ఎక్కడ మన స్థాయిని వదిలివేసి, ఎక్కడ అబోధ కల్పనలకి లేదు ఎక్కడో పెద్దగా జరుగుతుంది ఏదో అవుతుంది అనే ఊహాగానాలకి వదిలేసి, వాస్తవిక ధోరణిలో ఏదైతే సాధ్యమవుతుందో వాటి పట్నే మీరు దయచేసి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక రోజులో సక్సెస్ అనేది ఎవరికీ రాదు. బట్ ఆ ప్రయత్నం చేస్తున్న కొద్దీ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనతో పాటు సుబ్బారెడ్డి గారు ఏవైతే వారి అనుభవాన్ని షేర్ చేసుకున్నారో వారు చెప్పిన సూచనలు మీకు ఎన్నన్నా ఉపయోగపడతాయని ఆశిస్తూ, మరిన్ని ఇంటర్వ్యూలతోటి, మరింత మంది నిపుణులతోటి, ఎవరైతే ఇండస్ట్రీలో అనుభవాన్ని సాధించారో వారి అనుభవాల్ని, అనుభూతుల్ని మీతోటి మరింత కొనసాగించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీ దగ్గర ఏదైనా మంచి కంటెంట్ ఉంటే 9704706595 ఇది నా నెంబరు. ఈ ఛానల్కి సంబంధించిన నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కండి. మంచి కార్యక్రమం ఉండి మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ నుంచి నలుగురికి మీ టాలెంట్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారాలు. సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తొలి ఇంటర్వ్యూ ఆయన చేత మీద ఆయనతోటి కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. సిఎస్ఆర్ నమస్కారం.